హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో మెజర్మెంట్స్ కొలతలు పాఠ్యాంశంలో చివరి భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము బరువుని కొలవడం నేర్చుకున్నాం కదా. కిలోగ్రాముల్లోను గ్రాముల్లోను బరువుని కొలవడము, అలాగే కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చడం, గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చడం ఇవన్నీ నేర్చుకున్నారు కదా. ఈ పార్ట్లో మనము మెజరింగ్ లిక్విడ్స్ ద్రవాలను కొలవడం ఎలాగో నేర్చుకుందాం. ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఫారెస్ట్ డే. అడవిలో ఉన్న జంతువులన్నీ ఒకసారి అడవి దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి. హెన్స్ ఇట్ ఈస్ అనౌన్స్డ్ దట్ ఆల్ ద యానిమల్స్ హ్యావ్ టు అటెండ్ ద సెలబ్రేషన్స్. అలా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి కాబట్టి అవన్నీ ఒకసారి ఆ ఉత్సవాలకి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రకటన చేసుకున్నాయి. టు మేక్ ద అకేషన్ స్పెషల్, it is suggested to prepare payasam for everyone. The king of the jungle announced that it will sponsor the payasam for everyone. ఆ రోజు అడవి దినోత్సవం జరుపుకుంటున్నాయి కదా, మరి ఆ రోజు ఉత్సవం ఒక స్పెషల్గా ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి ఆ ఉత్సవం రోజు అందరి కోసం పాయసం చెయ్యాలి అనుకున్నాయి. ఉత్సవానికి వచ్చే వాళ్ళందరి కోసం పాయసం చేసుకోవాలి అని. అడవికి రారాజైన సింహం, అడవికి రాజు సింహమే కదా, ఆ సింహం పాయసానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తాను అని ప్రకటించింది. అంటే పాయసం చేయడానికి కావాల్సిన ఖర్చు అంతా అదే పెట్టుకుంటుంది అంది. ఆన్ దట్ డే, ఆ రోజున అంటే ఆ అడవి దినోత్సవం జరుపుకుంటున్న రోజున, ద ఎలిఫెంట్ డ్రాంక్ డాష్ లీటర్స్. ఏనుగు డాష్ లీటర్ల పాయసం తాగింది. ద టైగర్ డ్రాంక్ డాష్ లీటర్స్. పులి డాష్ లీటర్ల పాయసం తాగింది. ఇక్కడి ఖాళీల్లో మీరు అంచనా వేసి విలువలు రాయండి. మీరు ఎన్ని లీటర్లు తాగుతుంది అనుకుంటున్నారు, ఏనుగు పాయసం ఎన్ని లీటర్లు తాగుతుంది అనుకుంటున్నారో అది ఇక్కడ రాయండి. అలాగే పులి ఎన్ని లీటర్లు తాగుతుంది అనుకుంటున్నారో అది ఇక్కడ రాయండి. నేనైతే ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి అది ఎక్కువ లీటర్లలో తాగేస్తుంది. కాబట్టి నేను ఎలిఫెంట్ డ్రాంక్ 50 లీటర్స్ అనుకుంటున్నా. ఏనుగు 50 లీటర్ల పాయసం తాగింది అని నేను అనుకుంటున్నా. అంటే పాయసంలో మొత్తం 50 లీటర్లు ఏనుగు తాగేసింది. ద టైగర్ డ్రాంక్ డాష్ లీటర్స్. పులి ఎన్ని లీటర్లు తాగుతుంది అన్నప్పుడు ఇది ఏనుగు అంత తాగలేదు కదా, తక్కువగానే తాగగలదు. ఇది ఒక 5 లీటర్లు తాగింది అనుకుందాం. పులి 5 లీటర్ల పాయసం తాగింది. మీరేంటి అనుకుంటున్నారు? ద స్క్విరెల్ వాంటెడ్ ఓన్లీ 500 milliliters. ద క్యాట్ poured the 1 liter payasam in a bottle by mistake. ఉడుత ఒక 500 మిల్లీలీటర్ల పాయసం మాత్రమే కావాలి అనింది. నేను ఎక్కువ తాగలేను, నాకు ఒక 500 మిల్లీలీటర్లు చాలు అని చెప్పి ఉడత అడిగింది. కానీ పిల్లి పొరపాటున 1 లీటర్ పాయసం సీసాలో పోసింది. ఉడతేమో నాకు 500 మిల్లీలీటర్ల పాయసం కావాలని చెప్పేసి ఒక సీసా తెచ్చుకుంది. దాంట్లో 500 మిల్లీలీటర్లు నాకు పాయసం ఇవ్వండి అని అడిగింది. పిల్లి ఏం చేసింది? పొరపాటుగా దీంట్లోకి 1 లీటర్ పాయసాన్ని పోసేసింది. 500 మిల్లీలీటర్ల గిన్నెలో 1 లీటర్ పాయసం పోస్తే ఏమవుతుంది? 1 లీటర్ అంటే ఎక్కువ కదా, మీకు గుర్తున్నాయి కదా ఇంతకుముందు తరగతులు నేర్చుకున్నవి. 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1000 మిల్లీలీటర్లు కదా. మీరు పొడవుకు సంబంధించిన భాగాల్లో కూడా మీరు ఇది తెలుసుకున్నారు. అక్కడ పట్టికలో మనం
అన్ని తెలుసుకున్నాం కదా. మనకి కెపాసిటీ పరిమాణానికి సంబంధించి మూల కొలత లీటరు. ఆ మూల కొలతకి 1000 రెట్లు పెంచితే అంటే 1000 లీటర్లు అయితే అది కిలో లీటరు. అదే ఆ మూల కొలతకి 1000 రెట్లు తగ్గిస్తే అంటే 1000తో భాగారం చేస్తే అంటే లీటర్లో 1000వ వంతు 1 మిల్లీ లీటరు. ఇవి తెలుసుకున్నారు కదా. అంటే అర్థం ఏంటి? 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లు. ఇది గుర్తుంది కదా. ఆ విధంగా ఇప్పుడు లీటర్ ఎక్కువ 500 మిల్లీ లీటర్లు ఎక్కువ ఉంటుందా? ఏది ఎక్కువ చెప్పండి? లీటరే ఎక్కువ కదా. పిల్లేమో 1 లీటర్ని గిన్నెలో పోసేసింది. మరి ఇక్కడ పట్టేదేమో ఈ గిన్నెలో 500 మిల్లీ లీటర్లే. మిగతాది ఏమవుతుంది? దీంట్లోంచి పొర్లి బయటికి పడిపోతాయి కదా. ద ఫాక్స్ గాట్ యాంగ్రీ అండ్ షౌటెడ్ ఎట్ ద క్యాట్ ఫర్ వేస్టింగ్. అక్కడ ఉన్న నక్కకి కోపం వచ్చింది. అది కోపంగా ఎందుకు పాయసాన్ని వృధా చేస్తావు అని పిల్లిని కోప్పడింది. ఇప్పుడు పిల్లి చేసిన తప్పు వల్ల ఇక్కడ గిన్నెలో 1 లీటర్ పోసేసింది. పోసేస్తే అక్కడేమో 500 మిల్లీ లీటర్లు మాత్రమే పడుతుంది. కాబట్టి 1 లీటర్లో మిగతా అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా, కిందకు పడిపోతుంది కదా. మనకు 1 లీటరు అంటే 1000 మిల్లీ లీటర్లు. ఈ గిన్నె ఏమో 500 మిల్లీ లీటర్లే పడుతుంది, మిగతా అంతా కింద పడిపోతుంది కదా. అందుకని పిల్లిని నక్క కోప్పడింది. హౌ మచ్ పాయసం విల్ బి వేస్టెడ్? ఇప్పుడు చెప్పండి మీరు. ఇక్కడ పిల్లి పోసినప్పుడు కిందకి ఎంత పాయసం పడిపోయి ఉంటుంది? ఎంత పాయసం వృధా అయ్యింది, వేస్ట్ అయింది ఎంత? ఎలా చేయాలి? అర్థమైంది కదా. రైట్. మనకి పిల్లి పోసిందేమో 1000 మిల్లీ లీటర్లు. 1 లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్లు. అక్కడ గిన్నె పట్టేదేమో అంటే ఊరితో తెచ్చుకున్న సీసా పట్టేదేమో 500 మిల్లీ లీటర్లే. కాబట్టి మిగతాదంతా బయటికి పడిపోతుంది. అంటే ఇప్పుడు మనం 1000 మిల్లీ లీటర్లలో 500 మిల్లీ లీటర్లు తీసేస్తే మనకి వచ్చేస్తుంది ఆన్సర్ కదా, ఎంత బయటికి పడిపోయింది అన్నది. దీంట్లో 500 మిల్లీ లీటర్లు ఉండిపోయి మిగతా అంతా కింద పడిపోతాయి కదా. ఇప్పుడు 1000లో 500 తీసేస్తే మనకి 500 మిల్లీ లీటర్లు కిందికి పడిపోయింది, వృధా అయిపోయింది. ఆల్ ద యానిమల్స్ ఎంజాయ్డ్ ద పాయసం. అన్ని జంతువులు కూడా పాయసాన్ని ఆనందంగా తాగినాయి. ఎట్ లాస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ యాంట్స్ కేమ్. ఇంకా చిట్ట చివరికి ఒక చీమల గుంపు వచ్చింది. పాయసం మిగతా జంతువులన్నీ తాగినాక చివరికి చీమల గుంపు వచ్చింది. ద క్యాట్ ఫెల్ట్ సాడ్. పిల్లి బాధపడుతుంది. పాయసం అయిపోయిందే, ఇప్పుడు చీమలు వచ్చినాయి, వీటికి ఎలాగివ్వాలి పాయసము అని చెప్పి పిల్లి బాధపడుతుంది. ద పాయసం వాజ్ ఫినిష్డ్. పాయసం అయిపోయింది కదా అని చెప్పి క్యాట్ ఫెల్ట్ సాడ్. ద ఎలిఫెంట్ సాడ్ నో నీడ్ టు ఫీల్ సాడ్. కానీ అక్కడ ఉన్న ఏనుగు బాధపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తోంది. ఎందుకు? యాజ్ ద ants can drink only 1 ml each. చీమలు కేవలం ఒక్కొక్క ఎంఎల్, ఒక్కొక్క మిల్లీ లీటర్ మాత్రమే తాగలవు అని చెప్పి ఏనుగు చెప్పింది. పాయసం అయిపోయిందని నువ్వేం బాధపడకు, కొంచెం ఉంది కదా, కొంచాన్ని మనం చీమలకి ఇవ్వచ్చు. ఎందుకంటే చీమలు కేవలం ఒక్కొక్క మిల్లీ లీటర్ మాత్రమే తాగుతాయి. ఏనుగు ఎన్ని లీటర్లు తాగింది? మనం అనుకున్న ప్రకారం 50 లీటర్లు అనుకుంటున్నాం. పులి 5 లీటర్లు, ఉడత 500 మిల్లీ లీటర్లు కదా. అలాగే చూసుకుంటే మీకు 50 లీటర్లనే చాలా ఎక్కువ, 5 లీటర్లు దానికన్నా తక్కువ, 500 మిల్లీ లీటర్లు అంటే దానికన్నా తక్కువ. అంటే లీటర్స్ అన్నది పెద్ద కొలత, మీకు తెలుసు కదా ఇది ఆల్రెడీ. మిల్లీ లీటర్స్ అన్నది చిన్న కొలత, పరిమాణానికి సంబంధించిన కొలతల్లో ఇది చిన్న ప్రమాణం మిల్లీ లీటర్లు అనేది. అంటే చీమలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అవి కేవలం 1 మిల్లీ లీటర్ మాత్రమే తాగుతాయిలే, ఏం బాధపడద్దు అని చెప్పి ఏనుగు అంటోంది. ద పాయసం లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్ ద స్క్విరల్ ఫర్ డ్రింక్ విల్ బి ఎనఫ్ ఫర్ ద ants.
ఈ ఉడత తాగేందుకని పాయసం తీసుకుంది కదా, ఆ ఉడత తాగగా మిగిలిన పాయసం చీమలకి సరిపోతుందిలే అని చెప్పి ఏనుగు చెప్తోంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ప్రశ్న లేదు, ఇక్కడ అని తెలుగులో చూడండి. అక్కడికి 200 చీమలు వచ్చాయి. మొత్తం 200 చీమలు వచ్చాయి అక్కడికి. వాటికి ఎంత పాయసం అవసరము అంటున్నారు. అంటే ఆ 200 చీమలన్నిటికీ కలిపి ఎంత పాయసం కావాలి. మనకి ఇంతకు ముందే ఏనుగు చెప్పింది కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మిల్లీలీటర్ పాయసం సరిపోతుంది అని. అంటే మొత్తం 200 దానిల కంటే ఒక్కొక్క చీమకి, ఒక్కొక్క యాంట్కి ఒక్కొక్క మిల్లీలీటర్ మాత్రమే పాయసం అవసరం. అట్లాంటిది 200 యాంట్స్కి అన్నప్పుడు ఏం చేస్తాం, 1 × 200 మిల్లీలీటర్లు అంతేనా. 1 × 200 అంటే 200 ml. అంటే 200 చీమలకి 200 మిల్లీలీటర్ల పాయసం కావాలి. విచ్ యానిమల్ డ్రాంక్ మోర్ క్వాంటిటీ ఆఫ్ పాయసం? అన్నిటికన్నా ఎక్కువ పాయసం తాగింది ఎవరు చెప్పండి. అన్నిటికన్నా ఎక్కువ పాయసం తాగింది ఏనుగు కదా, 50 లీటర్ల పాయసం తాగింది. మనం అనుకున్న ప్రకారం, మీరు అనుకున్న వేరే నంబర్ అయితే దాని ప్రకారం. హూ డ్రాంక్ ద లీస్ట్ క్వాంటిటీ ఆఫ్ పాయసం? అన్నిటికంటే తక్కువ పాయసం తాగింది ఎవరు? అన్నిటికన్నా తక్కువ తాగింది చీమలు. కేవలం 1 ml మాత్రమే, 1 మిల్లీలీటర్ మాత్రమే తాగాయి కదా. ఇప్పుడు అర్థమైంది కదా మనకి, లీటర్కి మిల్లీలీటర్కి. లీటర్ అనేది పెద్ద కొలత, మిల్లీలీటర్ అనేది చిన్న కొలత. యూజ్ ద అప్రోప్రియేట్ యూనిట్ లీటర్ ఆర్ మిల్లీలీటర్ ఫర్ ద ఫాలోయింగ్ అన్నారు. అంటే ఇక్కడ కింద ఇచ్చిన ఖాళీల్లో మీరు అక్కడ సరైన కొలత ప్రమాణం రాయాలి. లీటరా మిల్లీలీటరా అన్నది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీ ఇన్ ఏ టీ కప్. ఒక టీ కప్పులో టీ పరిమాణం ఎంత ఉంటుంది అన్నప్పుడు దాన్ని లీటర్లలో కొలుస్తారా మిల్లీలీటర్లలో కొలుస్తారా? ఒక టీ కప్పు అంటే అది లీటర్ కన్నా చాలా తక్కువ ఉంటుంది కదా, కాబట్టి దాన్ని మిల్లీలీటర్లలో కొలుస్తాం. అక్కడ కొలత ప్రమాణం మిల్లీలీటర్లు. ఈ విధంగా మిగతావన్నీ మీరు చేయండి. చేశారు కదా. ఇప్పుడు చూద్దాం. షాంపూ ఇన్ ఏ సాకెట్. మనకి షాంపూ సాకెట్ ఉంటుంది కదా, ప్యాకెట్ చిన్నది. ఆ చిన్న షాంపూ ప్యాకెట్లో ఉన్న షాంపూ పరిమాణం ఎంత అంటున్నారు. ఎంత ఉంటుంది దాంట్లో? చాలా తక్కువ ఉంటుంది కదా, మహా అయితే 1 ml కానీ 2 ml కానీ ఉంటుంది కదా. అంటే చాలా తక్కువ. దాన్ని ఎంఎల్లోనే కొలుస్తాం, మిల్లీలీటర్లలో కొలుస్తాం. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటి? కొలత ప్రమాణము మిల్లీలీటర్లు, ఎంఎల్. కాఫ్ సిరప్ ఇన్ ద స్పూన్. మనము దగ్గు వచ్చినప్పుడు తీసుకునే టానిక్ స్పూన్లో తీసుకుంటాం కదా, దాన్ని మామూలుగా ఏమిట్లో కొలుస్తాము? రైట్, ఎంఎల్. మన డాక్టర్ చెప్పినట్టుగా 5 ml కానీ 2 ml కానీ 3 ml కానీ లేదా 10 ml ఇలా తీసుకోమంటాడు కదా డాక్టర్. అంటే మనం ఎంఎల్లోనే కొలుస్తాం దాన్ని. వాటర్ ఇన్ ఏ వాటర్ ట్యాంక్. నీళ్ళ ట్యాంక్లోని నీళ్లు. ఒక నీళ్ళ ట్యాంక్లో నీళ్లు ఎందులో కొలుస్తాం? ఎంఎల్ లీటర్లోనా? రైట్, లీటర్లలో కొలుస్తాం. ఒక ట్యాంక్లో నీళ్లు అంటే పెద్ద ట్యాంక్ అయితే 100,000 లీటర్ల నీళ్లు పడతాయి కదా. ఆయిల్ ఇన్ ఆయిల్ ప్యాకెట్. నూనె ప్యాకెట్లో ఉన్న నూనెని ఎందులో కొలుస్తాం? మిల్లీలీటర్ల లీటర్ల? మనకు మామూలుగా నూనె ప్యాకెట్లు అంటే పెద్దవైతే 1 లీటరు 2 లీటర్లు ఇలా వస్తుంటాయి కదా, కాబట్టి మనం దాన్ని మామూలుగా అయితే లీటర్లలో కొలుస్తాం. వాటర్ ఇన్ ఏ బకెట్. బకెట్లో ఉన్న నీళ్లు. బకెట్లో ఉన్న నీళ్ళని కూడా మనం ఎక్కువే ఉంటాయి కదా బకెట్ అంటే, దాన్ని కూడా లీటర్లలోనే కొలుస్తాం. అంటే ఎక్కువ పరిమాణం ఉంటే లీటర్లలో, చాలా తక్కువ పరిమాణం ఉంటే మిల్లీలీటర్లలో కొలుస్తాం.
The fox drank 2 liters payasam. The squirrel tried to convert into milliliters. Now let's convert 2 liters into milliliters. నక్క 2 లీటర్ల పాయసం తాగింది. ఉడత దానిని మిల్లీలీటర్లలోకి మార్చాలి అని ప్రయత్నించింది. మరి 2 లీటర్లను మిల్లీలీటర్లలోకి మార్చగా ఏమొస్తుందో చూద్దామా? మనకు ఆల్రెడీ తెలుసు 1 లీటరు అంటే 1000 మిల్లీలీటర్లు అని. 1 లీటరు 1000 మిల్లీలీటర్లకు సమానం. ఇప్పుడు నక్క తాగిందేమో 2 లీటర్లు. 1 లీటరు 1000 మిల్లీలీటర్లు అంటే 2 లీటర్లకు ఎన్ని మిల్లీలీటర్లు అంటే ఏం చేస్తాం? 2 ఇంటూ 1000. ఇంతకుముందు తెలుసుకున్నది కదా. లీటర్లని మిల్లీలీటర్లలోకి మార్చాలంటే 1000తో గుణకారం చెయ్యాలి. అంటే 1000తో మనం 2ను గుణకారం చేస్తే 2000 మిల్లీలీటర్లు. అంటే 2 లీటర్లు అంటే 2000 మిల్లీలీటర్లు అని అర్థమైంది కదా. ఈ విధంగా మనం లీటర్లను మిల్లీలీటర్లలోకి మార్చచ్చు. అలాగే మీకు ఇక్కడ ఇవ్వలేదు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఏంటి? లీటర్లను మిల్లీలీటర్లకు మార్చడం ఇప్పుడు అర్థమైంది కదా. 1000తో గుణకారం చేస్తే లీటర్లు మిల్లీలీటర్లుగా మారుతాయి. అదే మిల్లీలీటర్లను లీటర్లలోకి మార్చాలి అంటే 1 మిల్లీలీటర్ ఈక్వల్ టు 1 మిల్లీలీటర్కి 1/1000 లీటర్లు కదా. అంటే 1 లీటర్లో 1000వ వంతు అయితే 1 మిల్లీలీటరు. కాబట్టి 1 మిల్లీలీటర్కి 1/1000 లీటర్లు అంటే ఏంటి? మిల్లీలీటర్లను లీటర్లలోకి మార్చాలంటే 1000తో భాగాహారం చెయ్యాలి. ఈ రెండు మీరు తెలుసుకోవాలి. లీటర్లను మిల్లీలీటర్లు మార్చాలంటే 1000తో గుణకారము, మిల్లీలీటర్లను లీటర్లలోకి మార్చాలంటే 1000తో భాగాహారం చేయాలి. వీటిని బట్టి ఈ అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి. మొత్తం ఈ 13 ప్రశ్నలకి మీరు సమాధానాలు చేయండి. తర్వాత మీకు ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఇచ్చారు, వినోద గణితం. అబ్జర్వ్ ద పిక్చర్స్. ఇక్కడ ఇచ్చిన 3 చిత్రాలు గమనించి ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, దాని కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అండ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్, సరైన సమాధానం కనుక్కోమన్నారు. ఇక్కడ 3 కప్పులు కనిపిస్తున్నాయి కదా, ABC అని. ఈ 3 కప్పులు సంబంధించి కింద సూచనలు ఇచ్చారు చూడండి. ఏంటి? ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ మగ్ ఏ ఈజ్ 300 milliliters మోర్ దాన్ దట్ ఇన్ బి. బి మగ్గులో కన్నా ఏ మగ్గులో 300 మిల్లీలీటర్లు ఎక్కువ పాలు ఉన్నాయి. అంటే బి కంటే ఏలో 300 మిల్లీలీటర్ల పాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రెండవ ఇన్స్ట్రక్షన్, ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ మగ్ బి ఈజ్ 400 milliliters లెస్ దాన్ దట్ ఇన్ సి. బి మగ్గులో కన్నా సి మగ్గులో 400 మిల్లీలీటర్లు ఎక్కువ పాలు ఉన్నాయి. బి కంటే సిలో 400 మిల్లీలీటర్ల పాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ మగ్ ఏ ఈజ్ 100 ml మోర్ దాన్ దట్ ఇన్ సి. ఏ మగ్గులో కన్నా సి మగ్గులో 100 మిల్లీలీటర్లు ఎక్కువ పాలు ఉన్నాయి. ఏ కంటే సిలో 100 మిల్లీలీటర్లు ఎక్కువ పాలు ఉన్నాయి. ఒక్కొక్క మగ్గులో ఉన్న పాలెన్ని? ఫైండ్ అవుట్ ద మిల్క్ ఇన్ 3 mugs. ఈ మూడిట్లోనూ ఉన్న పాలు ఎన్ని అన్నది క్యాల్కులేట్ చేసి చెప్పమన్నారు. చాలా సింపుల్గా మీరు ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. మీరు తెలివిగా ఆలోచించాలంతే. దానికి వీళ్ళు ఆల్రెడీ ఇచ్చినది బి మగ్గులో 700 మిల్లీలీటర్ల పాలున్నాయి. బి అనే మగ్గులో 700 మిల్లీలీటర్ల పాలున్నాయి. ఇప్పుడు ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మిగతా కప్పుల్లో ఉన్న పాలు ఎన్ని అన్నది మీరు కనిపెట్టాలి. చాలా ఈజీగా చేయొచ్చు. మీకు కూడికలు తీసివేతలు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, అప్పుడే ఇలాంటివి నేర్చుకున్నారు. చేయండి ఈ వినోద గణితానికి సంబంధించి కూడా ఆన్సర్. తర్వాత ప్రాజెక్ట్ ఇచ్చారు కింద.
కలెక్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్. ఈ కింద ఒక టేబుల్ ఇచ్చారు కదా, ఈ టేబుల్లో ఇచ్చిన వివరాలన్నిటినీ మీ తరగతి విద్యార్థుల దగ్గర సేకరించమన్నారు. ఎంతమంది? 5 మంది విద్యార్థుల్ని, విద్యార్థి పేరు, అతని ఎత్తుని మీరు అడిగి అక్కడ రాయండి, ఎంత ఎత్తు ఉన్నాడు అని. అతని స్కూల్ బ్యాగు బరువు, అతని కానీ ఆమెది కానీ స్కూల్ బ్యాగు బరువు ఎంత ఉంది అన్నది రాయండి. నీటి సీసాలో గల నీరు, అతని దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో నీరు ఎంత ఉంది అన్నది రాయండి. ఈ పట్టికను మీరు పూరించండి.